రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించాలని పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. 1,63,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని ఆయన కోరారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేస్తే రాష్ట్ర ప్రగతి మరింత పుంజుకుంటుందని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారులు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు, మెట్రో రైలు ప్రాజెక్టు, సింగరేణికి బొగ్గు గనులు, కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో 2వ దశతో పాటు హైదరాబాద్, వరంగల్లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలు, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. మొత్తం 1,63,559 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలతో పాటు ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్ పార్కులు, రీక్రియేషన్ పార్కుల వంటివి అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. 34,367.62 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆర్ఆర్ఆర్ను రెండు వైపులా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో 2వ దశకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల నిర్మాణానికి 24,269 కోట్ల వ్యయమవుతున్నందున కేంద్రం వాటాగా 50% నిధులిచ్చి చేయూతనివ్వాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రక్షణ శాఖ పరిధిలోని 222 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారని, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణానికి కేంద్రం తరపున సహకారం అందించాలని అభ్యర్థించారు. హైదరాబాద్ సీవరేజీ, వరంగల్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి మద్దతివ్వాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ సింగరేణి దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్లను కేటాయించాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్ను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించారు. శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే జాతీయ రహదారికి అటవీ, పర్యావరణ అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలని కోరారు. నల్గొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారితో తెలంగాణలో సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టు రీజనల్ లింక్ రోడ్ సంబంధించిన టెక్నికల్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ అన్ని కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఫాలో అప్ చేస్తున్నాం. ఈ 20వ తారీఖు డేట్ పెట్టింది. సెప్టెంబర్ 20వ తారీఖు రోజు ఆ కమిటీలో దాన్ని క్లియర్ చేసి ఫేజ్ 2 ఏదైతే సదరన్ పార్ట్ ఉందో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ మా ప్రభుత్వం ఉచితంగా చేసింది. గతంలో చేసింది నార్థన్ పార్ట్ కు టోటల్ 100% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. దానికి కూడా టెన్సే విధంగా క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, అది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నది. పర్మిషన్, రోడ్ వైడనింగ్ పర్మిషన్ ఇయ్యరు. దానికి సంబంధించి కూడా టీపీఆర్ పెట్టి శాంక్షన్ చేయాలని గతంలో కోరినాం. ఈ రోజు మళ్ళీ చర్చకు వచ్చింది. దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. హైదరాబాద్, విజయవాడ సంబంధించి డిపిఆర్ ఫైనల్ చేసుకుంటూ టెండర్ పిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.